నెల రోజులైనా నిల్వ ఉండే అల్లం పచ్చడి అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి మంచిగా నిల్వ కూడా ఉంటుందండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10-15 ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వీటినన్నిటినీ లో ఫ్లేమ్లో ఉంచి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని మరొక్కసారి ఫ్రై చేయండి. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. గ్రామ్స్ వరకు అల్లాన్ని మట్టి లేకుండా శుభ్రం చేసుకుని పైన తోలు తీసేసి ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అల్లం అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం వాటర్ వేడి చేసుకుని మనం శుభ్రం చేసి ఉంచుకున్న చింతపండులో ఆ వాటర్ని వేసుకుని నాననివ్వాలి. ఇప్పుడు వీటినన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. మీకు ఇంకా వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే వేడి నీరుని మాత్రమే యాడ్ చేసుకోండి. చింతపండుతో సమానంగా బెల్లం కూడా తీసుకున్నానండి. అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకోండి. ఈ పచ్చడిని ఇలానే స్టోర్ చేసుకోవచ్చండి. రైస్లోకి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. టిఫిన్స్లోకి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని పల్చగా తయారు చేసుకోండి. నేను ఇక్కడ మరికొంచెం పోపు వేసుకున్నానండి. ఈ పోపు అనేది మీ ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసి అదే చట్నీలో వేసుకున్నానండి. అంతే, మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.